హలో హాయ్ వెల్కమ్ టు వెంకట్ సాయి కోచింగ్ సెంటర్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ డాక్టర్ అలీ పాలిటీ ఫేమ్ హైదరాబాద్. ముందుగా మా వెంకట్ సాయి కోచింగ్ సెంటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మా క్లాసెస్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చాలామంది మా వీడియోస్ వీక్షిస్తున్నటువంటి వాళ్ళు కామెంట్ బాక్స్లో అనేక సూచన సలహాలు కూడా ఇస్తుంది. వాటన్నింటి కూడా మా వెంకట్ సాయి కోచింగ్ సెంటర్ యాజమాన్యం స్వాగతిస్తుంది. అలాగే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు ఏవైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే ఈ క్రింద వచ్చేటువంటి స్క్రోలింగ్ పైన వచ్చేటువంటి ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు వెంకట్ సాయి కోచింగ్ సెంటర్ అనేటువంటిది రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. గత దశాబ్ద కాలంలో వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తీర్చిదిద్దినటువంటి ఏకైక సంస్థ మా వెంకట్ సాయి కోచింగ్ సెంటర్. అయితే ఇక్కడ కోస్తాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం నుండి కూడా చాలామంది అభ్యర్థులు సార్ మీ ఫ్యాకల్టీ బృందంతో చెప్పేటువంటి క్లాసులు మాకు తప్పకుండా వినాలని ఉంది, కానీ మేము ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నాం కాబట్టి మాకు కూడా ఒక ఆన్లైన్ కోసం ఒక అవకాశం ఇవ్వడం చెప్పి విజ్ఞప్తి చేశారు. వాళ్ళ విజ్ఞప్తిని స్వీకరించినటువంటి వెంకట్ సాయి కోచింగ్ సెంటర్ యాజమాన్యం ప్రధానంగా డైరెక్టర్ దామోదర్ రెడ్డి సారు వారి కోసమే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ క్లాసెస్ని కూడా ప్రారంభించడం జరిగింది. తప్పకుండా రేపు భవిష్యత్తులో ఈ ఆన్లైన్ క్లాసెస్ వింటున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా తయారవుతారని చెప్పి మేము బలంగా విశ్వసిస్తున్నాం. అయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ సంబంధించి ఇండియన్ పాలిటీని మనము భారత రాజకీయ వ్యవస్థ అంటాం. అయితే ఇక్కడ దీన్నే భారత రాజ్యాంగం లేక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఈ సబ్జెక్ట్కి సంబంధించి మిగతా సబ్జెక్టులతో చూసుకున్నప్పుడు ఒక ప్రత్యేక అంశం మనం చెప్పచ్చు. ఏంటి అనుకున్నప్పుడు ఇతర సబ్జెక్టులకు ఇండియన్ పాలిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు గమనించండి, హిస్టరీ అనేటువంటి సబ్జెక్టు అది ఎప్పుడు కూడా మారనటువంటి సబ్జెక్టు, అది పాస్ట్ ఈజ్ పాస్ట్. అలాగే మిగతా సబ్జెక్టులు కూడా పెద్దగా ఒక 5 ఏళ్లకు 2 ఏళ్లకు 1 ఇయర్కి అలా మారుతుంటాయి. వాటి వల్ల పెద్ద నష్టం లేదు. కానీ ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతిరోజు మారగలిగేటువంటి సబ్జెక్ట్ అది ఏదైనా ఉందంటే ఇండియన్ పాలిటీ. అయితే ప్రతిరోజు మారేటువంటి అంశాలను ఏమంటామంటే మనము వర్తమాన అంశాలు అంటారు. ప్రధానంగా వర్తమాన అంశాలకు ఎక్కడ ఉపయోగం ఉంటుంది అంటే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి వాళ్ళకు అది ఏ క్వశ్చన్ పేపర్ అయినా సరే ఖచ్చితంగా దాంట్లో కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్కు వేదిక ఏది ఉందయ్యా అంటే ఈ కరెంట్ అఫైర్స్కు వేదిక పచ్చికాగా ఇండియన్ పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్ అని చెప్పి మనము చెప్పుకోవచ్చును. కనుక అందుకే ఇండియన్ పాలిటీని చదివేటువంటి క్రమంలో మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్ని బేస్ చేసుకొని కరెంట్ పాలిటీని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ కనుక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ ప్రభుత్వ ఉద్యోగానైనా రాణించడంలో ఏ సందేహం అక్కర్లేదు. కనుక ఆ రకమైన ప్రయత్నం చేయడం మంచిది. అయితే ఇదే సందర్భంలో గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే గతంలో 2014 కంటే ముందు ప్రశ్నాపత్రాలు సరళి ఎట్లా ఉండేదంటే కేవలం లెవెల్ 1 అనేటువంటి ప్రశ్నపత్రం ఉండేది. లెవెల్ 1 అంటే ఎవరు ఏంటి అంటే ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు, రామ్నాథ్ కోవింద్ అని తెలిస్తే సరిపోయేది. అంటే 4 ఆప్షన్లలో మీకు ఒక సమాధానం తెలిస్తే మీరు ఆన్సర్ చేసేవారు. కానీ ఆఫ్టర్ బైఫర్కేషన్ అంటే 2014 తర్వాత ప్రశ్నాపత్ర అనేటువంటి సరళి పూర్తిగా మారిపోయింది. ఎలా వస్తుందంటే లెవెల్ 1 అనేటువంటిది కాకుండా లెవెల్ 2 అలాగే లెవెల్ 3 అనేటువంటి ప్రశ్నాపత్రాలు వస్తున్నాయి. లెవెల్ 2 లెవెల్ 3 అంటే ఏంటంటే పైన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, క్రింద పేర్కొన్న వాక్యంలో సరైన దాన్ని గుర్తించండి లేక సరికాందాన్ని గుర్తించండి అంటారు. ఇప్పుడు మీరు సరైన దాన్ని గుర్తించాలన్నా సరికాంది గుర్తించాలన్నా కానీ అక్కడ కింద ఇచ్చువట్టి 1 2 3 4 ఆప్షన్లలో ఒక అంశంలో ఉన్నటువంటి అంశం తెలిస్తే సరిపోదు. ఖచ్చితంగా ఈ 4 ఆప్షన్లలో ఉన్నటువంటి అంశం పైన మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మేము చెప్పేది ఏంటంటే గతంలో ఉన్నటువంటి లెవెల్ 1 అనేటువంటి ప్రశ్నపత్రాన్ని స్వస్తి పలికి మీ ప్రిపరేషన్ పూర్తిగా అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్కి సమాధానం చేసే రకంగా ఉండాలి. ఆ రకమైనటువంటి ప్రణాళికలో ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే రేపు ప్రభుత్వ ఉద్యోగులకు తయారయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒక అంశాన్ని మనం తీసుకుంటున్నప్పుడు
ఎలా తీసుకోవాలి, ఒక అంశాన్ని మనం ఎలా విశ్లేషించాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఒకటి చూడొచ్చు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో చాలా చర్చనీయాంశమైనటువంటి దాదాపుగా ఒక సంవత్సర కాలం నుండి ప్రతిరోజు మనము ఇలా సోషల్ మీడియాలో కావచ్చు చూస్తున్నటువంటి అంశం ఏంటంటే నిర్భయ ఉదంతానికి సంబంధించినటువంటి అంశం. మరి నిర్భయ ఉదంతానికి సంబంధించిన నిర్భయ ఉదంతం సంబంధించి ఏంటయ్యా అంటే ఎవరైతే నిర్భయపై అత్యాచారానికి పాల్పడినటువంటి నిందితులు ఉన్నారో ఈ నిందితులను ఈ మధ్య కాలంలో ఉరి శిక్ష అమలు చేసినటువంటి అంశం మనందరికీ తెలుసు. అయితే దీన్ని సింపుల్గా చెప్పాలంటే నిర్భయ ఉదంతంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిందితులు ఎంతమందిని ఉరి శిక్ష అమలు చేశారు అనేటువంటి క్వశ్చన్ అడిగితే మీరు ఏమంటారు? అప్పుడు నలుగురు అని చెప్తారు. నలుగురు ఉరి తీశారని చెప్తారు. అంతేకాకుండా ఈ నలుగురిని ఎప్పుడు తీశారు, ఎప్పుడు అమలు చేశారు అని అడిగినప్పుడు మీరు ఏమంటారంటే అమ్మ 20వ తారీఖు మార్చి నెల 2020 అని చెప్పి మనం చెప్తుంటాం. కానీ సాధారణంగా అయితే గతంలో ఈ రకంగా తెలుసుకుంటే సరిపోయేది. ఎస్, నిర్భయ ఉదంత నిందితులకు నలుగురిని ఉరి శిక్ష వేశారు. ఎప్పుడు వేశారు? 20వ తారీఖు మార్చి నెల 2020 స్పష్టత ఉంది. కానీ ఇది గతంలో సరిపోయేది. కానీ భవిష్యత్తులో నిర్భయ ఉదంతానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి, సరికాని వాక్యాలు గుర్తించండి అంటే రేపు దాంట్లో మీకు ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయి అంటే ఈ నలుగురు ఉరి తీయబడినటువంటి వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ నలుగురు పేర్లు కూడా మనకు తెలిసి ఉండాలి, తప్పకుండా తెలిసి ఉండాలి. అంతేకాకుండా ఈ నలుగురిని శిక్ష అమలు చేస్తే ఆ శిక్ష అమలు చేసినటువంటి జైలు ఎక్కడ ఉంది, ఆ జైలు పేరేంటని తెలుసుకుండాలి. అంతేకాకుండా ఈ నలుగురికి ఉరి శిక్ష అమలు చేసినటువంటి ఉరి బిగించినటువంటి వ్యక్తి ఎవరు, అతను ఏ రాష్ట్ర వాసిని అవగాహన ఉండాలి. అంతేకాకుండా ఈ ఉరి బిగించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి జీతం ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా ఆర్థిక ప్రతిఫలం ఇస్తారా, ఆ అవగాహన కూడా ఉండాలి. అంతేకాకుండా ఇవాళ నిర్భయ ఉదంతంలో నలుగురు ఉరిశిక్ష అమలు చేస్తే అసలు వాస్తవానికి నిర్భయ ఉదంతంలో ఎంతమంది దోషులు, మొత్తం అందులో ఎంతమంది తప్పించుకున్నారు, అసలు ఏం జరిగింది, అంతేకాకుండా అసలు నిర్భయ ఉదంతం ఎప్పుడు జరిగింది, అసలు నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత ఎన్ని రోజులకు శిక్ష అమలైంది, అసలు నిర్భయ అనేటువంటి అమ్మాయి ఎప్పుడు చనిపోయింది. ఈ సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు రేపు భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందుకే నేనేమంటున్నానంటే ఇవాళ నిర్భయ ఉదంతం భారతదేశాన్ని వణికించినటువంటి సంఘటన. ఎందుకంటే అనేక మంది కనీసం భోజనం తీసుకునే పరిస్థితి కూడా లేదు. అంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి నిందితులు ఎంతమంది శిక్ష పడ్డదంటే ఇందాక చెప్పినట్టు ఈ నలుగురికి శిక్ష పడింది, ఉరి శిక్ష అమలు చేశారని చెప్పచ్చు. అయితే ఇది ఎప్పుడు వేశారు? 20వ తారీఖు మార్చి నెల 2020 తారీఖున ఈ నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేశారు. నేను కిందాకే చెప్పాను, ఉరి శిక్ష అమలు చేశారంటే ఎక్కడ చేశారని మనకు అవగాహన ఉండాలి. ఎక్కడ చేశారంటే చెప్పండి అమ్మా, తీహార్ జైల్లో చేశారని చెప్పండి. మరి తీహార్ జైల్లో చేసినట్లయితే రేపంటాడు ఈ తీహార్ జైలు అనేటువంటిది ఎక్కడ ఉందని అడిగే అవకాశం ఉంది. ఈ తీహార్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే చెప్పండి స్పష్టంగా ఢిల్లీలో ఉందని చెప్పి, ఢిల్లీ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి జైలు తీహార్ జైలు. ఇక్కడ ఈ నిర్భయ ఉదంతానికి పాల్పడినటువంటి నలుగురు దోషులకు శిక్ష అమలు చేశారని చెప్పి మనం చెప్పచ్చు. అంతేకాకుండా మరి ఇంతకీ ఈ తీహార్ జైలు నలుగురికి ఉరి తీస్తే ఉరి తీసిన వ్యక్తి ఎవరు అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉరి తీసినటువంటి వ్యక్తి ఎవరు అనుకున్నప్పుడు అతని పేరే చెప్పండి, ఇవాళ పవన్ జల్లాడ్ అని చెప్పండి. ఈ పవన్ జల్లాడ్ అనేటువంటి వ్యక్తి ఉరి తీశారని చెప్పండి. ఈ పవన్ జల్లాడ్ అనేటువంటి వ్యక్తి మనం ఇంకో అవకాశం కూడా ఉంది అడగడానికి. అసలు పవన్ జల్లాడ్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే పవన్ జల్లాడ్ అనే వ్యక్తి యూపీ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పండి. అలాగే యూపీ రాష్ట్రంలో ఎక్కడ అంటే చెప్పండి మీరట్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పండి. అంతేకాదు ఇక్కడ మరి మీరట్కు చెందినటువంటి పవన్ జల్లాడ్ ఈ నలుగురికి ఉరి శిక్షను బిగించినట్లయితే ఇతనికి ఏమైనా నెలసరి జీతం ఇస్తారంటే ఇతనికి ఎలాంటి జీతం లేదు అని చెప్పి మనకు స్పష్టత ఉండాలి. అంతేకాదు ఒకవేళ నెలకు జీతం లేకపోతే ఏమిస్తారంటే కేవలం ప్రతి నెల 3,000 రూపాయలను స్టే ఫండ్ ఇస్తారని చెప్పండి. ప్రతి నెలకు 3,000 రూపాయలు స్టే ఫండ్ ఇస్తారు. అంతేకాకుండా ఒక వ్యక్తికి ఉరి శిక్ష చేసినట్లయితే 20,000 రూపాయలు ఇస్తారు ఒక వ్యక్తి చొప్పున. అంటే ఇవాళ నిర్భయ ఉదంతంలో నలుగురిని కనుక ఉరి తీశారు కాబట్టి ఒక్కొక్కరికి 20,000 చొప్పున, ఇక్కడ నలుగురు కాబట్టి 80,000 రూపాయలు అతనికి ముట్ట చెప్పారు మన తీహార్ జైలు అధికారులు అని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.
సరే, ఓకే సార్, ఈ నలుగురు దోషులను పవన్ జల్లాడ్ అనే వ్యక్తి ఉరి తీస్తాడని చెప్తున్నారు. అతనికి జీతం ఉండదని చెప్పారు, స్టేఫన్ 3,000 ఇస్తారని చెప్పారు. కానీ ఉరి తీసినందుకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున ఇస్తారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒకవేళ మమ్మల్ని భవిష్యత్తులో గనక ఇంతకీ ఉరి తీయబడ్డటువంటి నలుగురు పేర్లు ఏంటంటే మేము ఏం చెప్పాలి అని అడిగే అవకాశం లేకపోలేదు సార్. అందుకే ఈ నలుగురు పేర్లు కూడా ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. ఈ నలుగురు ఎవరయ్యా అని అడిగే అవకాశం ఉంది. కనుక ఈ నలుగురు ఎవరు అనేటువంటి ప్రశ్న కనుక వచ్చినట్లయితే, ఈ నలుగురు ఎవరనే ప్రశ్న కనుక వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఇలా సిద్ధంగా ఉండండి. ఈ నలుగురు పేర్లలో ఒకరెవరమ్మా అంటే అక్షయ్ అని చెప్పండి. అలాగే రెండో వ్యక్తి ఎవరంటే వినయ్ అని చెప్పండి. మూడో వ్యక్తి ఎవరంటే పవన్ అని చెప్పండి. నాలుగో వ్యక్తి ఎవరంటే ముఖేష్ అని చెప్పండి. ఇక్కడ జాగ్రత్త పడండి అమ్మా, ఈ 4 పేర్లు కూడా 3 అక్షరాల్లో ఉంటాయి సార్. ఈ 3 అక్షరాల పేర్లు 4 పేర్లు కూడా అక్షయ్, వినయ్, పవన్, ముఖేష్. ఏంటి సార్, ఒక నిందితుల పేర్లు కూడా పోటీ పరీక్షలు అడుగుతారంటే రేపు ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే భారతదేశ చరిత్రలో నలుగురిని ఉరి తీయడం ఇది మొట్టమొదటిసారి జరిగినటువంటి సంఘటన కాబట్టమ్మా, ఈ దేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశంలో ఈ 70 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఇలా నలుగురికి ఒకేసారి ఉరి తీసినటువంటి సంఘటన లేదు. కాబట్టి ఇది మొట్టమొదటిసారి జరిగినటువంటి పరిణామం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉరి తీయబడినటువంటి నలుగురు నిందితుల పేర్లు మనకు అవగాహన ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒకరు అక్షయ్, 2 వినయ్, 3 పవన్, 4 ముఖేష్ అని చెప్పి మీకు అవగాహన ఉండాలని చెప్తున్నాను. అంతేకాదు, సరే సార్, మీరు అన్నట్టే ఇప్పుడు ఎంతమంది నిందితులని చెప్పారు, ఎప్పుడు శిక్ష తీశారు, ఎక్కడంటే తీహార్ జైల్ ఎక్కడుందంటే ఢిల్లీలో అని చెప్పారు. ఎవరు తీశారంటే పవన్ జల్లాడ్. అతను ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. అతను ఏ ప్రాంతం అంటే మీరట్ ప్రాంతం. అతని జీతం ఉంటుందంటే ఉండదని చెప్పారు. ఏముంటుందంటే 3,000 స్టే ఫండ్ అని చెప్పారు. కానీ ఒక్కొక్కరికి ఉరి తీస్తే 20,000 చొప్పున ఇస్తారని చెప్పారు. అలాగే ఈ నలుగురికి 80,000 జైలు అధికారులు అప్పచెప్పారని చెప్పారు. 80,000 రూపాయలు ముట్ట చెప్పారని చెప్పారు. ఇక్కడ బాగుంది, ఈ నలుగురు పేర్లు కూడా గుర్తుపెట్టుకున్నాం. మరి మాకు మార్కు వస్తుందా సార్ అంటే రాకపోవచ్చు. ఎందుకంటే మీకు నిర్భయ ఉదంతంపై పూర్తి సమాచారం కావాలంటే మీ యొక్క అనాలిసిస్, మీ విశ్లేషణ ఇక్కడ వరకే కాకుండా ఖచ్చితంగా ఇంకో అడుగు ముందుకేసి మీరు ప్రయత్నం చేయాలి. అదేంటంటే అసలు ఇంతకీ నిర్భయ ఉదంతం ఎప్పుడు జరిగింది అనేటువంటి అవకాశం కూడా ఉంది అడగడానికి. అసలు నిర్భయ ఉదంతం ఈ దేశంలో ఎప్పుడు జరిగిందంటే చూడమ్మా, 16వ తారీఖు డిసెంబర్ నెల 2012 జరిగిందని చెప్పండి. 16th డిసెంబర్ 2012 ఈ ఉదంతం జరిగిందని చెప్పండి. ఈ ఉదంతం జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు వీళ్ళకి శిక్ష పడిందని అడిగే అవకాశం కూడా లేకపోలేదు. 7 సంవత్సరాల 3 నెలల 4 రోజులకు వీళ్ళకు శిక్ష అమలైందని చెప్పండి సార్. కాబట్టి ఉదంతం జరిగింది ఎప్పుడంటే 16 డిసెంబర్ 2012 అని చెప్పండి. అలాగే ఈ ఉదంతం జరిగిన తర్వాత ఎన్ని రోజులకు శిక్ష పడింది అయ్యా అంటే 7 సంవత్సరాల 3 నెలల 4 రోజులకు శిక్ష అమలైందని చెప్పండి. ఇంకొక అవకాశం ఉంది. మరి సార్ మీరు అంటున్నారు 16వ తారీఖు డిసెంబర్ నెల 2012వ తేదీన వీరి ఉదంతం జరిగిందంటే ఇంతకీ అమ్మాయి బ్రతికిందా చనిపోయిందంటే సర్వ సమాజానికి తెలుసు ఈ అమ్మాయి చనిపోయినటువంటి విషయము. అందుకే అడుగుతున్నారు రేపు భవిష్యత్తులో ఇంతకీ 16 డిసెంబర్ 2012లో ఈ ఉదంతం జరిగితే అమ్మాయి ఎప్పుడు మరణించింది అనే అవకాశం ఉంది. కాబట్టి చెప్పండి అమ్మా, 29 డిసెంబర్ 2012న ఈ నిర్భయ అనేటువంటి అమ్మాయి చనిపోయింది, మరణించిందని చెప్పి మనకు అవగాహన ఉండాలి సార్. అందుకే చెప్తున్నానమ్మా, ఇవాళ మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలంటే, అంటే ఒక అంశం మీద సంపూర్ణమైన అవగాహన ఉండాలంటే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా రేపు భవిష్యత్తులో మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీకు అవకాశాలు కూడా కోకొల్లుగా ఉంటాయని చెప్పి మీకు చెప్తున్నాను. కనుక ఒక అంశం మీద ఈ రకమైనటువంటి ప్రయత్నం, ఈ రకమైనటువంటి విశ్లేషణ చేసినప్పుడు మాత్రమే రేపు భవిష్యత్తులో మనకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇది నిర్భయ ఉదంతానికి సంబంధించినటువంటి అంశం అని చెప్పచ్చు. అంతేకాకుండా సార్ ఇలాంటిది మరి ఇంకా ఎలా విశ్లేషణ చేయాలి సార్ ఒక అంశాన్ని అనుకున్నప్పుడు ఇక ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను సార్ మీ అందరి కోసం. కనుక అందుకే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా రేపు మార్కెట్లో మనం రాణించాలంటే, ప్రభుత్వ ఉద్యోగం మన సొంతం కావాలి, మన కళ నెరవేరాలంటే ఈ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ ఉంటుందని చెప్పి మాకు ఆ విశ్వాసం ఉంది. అలాగే రెండో అంశం, చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, అనేక మందికి ఉన్న డౌట్ ఏంటమ్మా అంటే CAB క్యాబ్ తెలుసు.
ఇవాళ దేశంలో లాక్డౌన్ కంటే ముందు దాదాపుగా దేశవ్యాప్తంగా అతలాకుతలం అయిపోయింది. అనేక నిరసనలు వచ్చాయి. యావత్ దేశం మొత్తంలో నిరసనలు లేనటువంటి రాష్ట్రం లేదు. ఇవాళ సిఏబి అనేటువంటి అంశం మనకు తెలుసు. మరి సిఏబి క్యాబ్ అనేటువంటిది ఏంటి? సిఏబి అంటే ఏంటమ్మా అంటే దీన్ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అంటారు. దీన్ని తెలుగులో అయితే పౌరసత్వ సవరణ బిల్లు అంటారని చెప్పి మనం స్పష్టంగా చెప్పచ్చు. అసలు ఏంటి మరి సిఏబి అంటే ఏంటి? అసలు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, పౌరసత్వ సవరణ బిల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? చాలామంది ఏంటంటే సిటిజన్షిప్ బిల్ అంటే ఒక 3 దేశాలకు చెందిన వాళ్లకు 6 రకాల మైనార్టీలకు పౌరసత్వం ఇస్తారు అని చెప్తారు. ఎస్, కానీ రేపు భవిష్యత్తులో మీరు రాణించాలంటే ఈ రకమైన ప్రణాళిక, ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ సఫిషియెంట్ కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకే మీ విశ్లేషణ ఎట్లా ఉండాలి అనుకున్నప్పుడు ఒక్కసారి చూడండి. ఒక క్యాబ్ అనేటువంటి అంశం మీద మీకు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలో ఒకసారి చూడండి సార్. ముందుగా క్యాబ్ యొక్క పర్పస్ ఏంటి? అసలు క్యాబ్ ఈ పౌరసత్వ సవరణ బిల్లు ఉద్దేశం ఏంటంటే ఎవరైతే దాడులు, హింస కారణంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి 2014 డిసెంబర్ 31వ తేదీ లోపు తలదాచుకోవడానికి భారతదేశానికి వచ్చినటువంటి 6 రకాల మైనార్టీలు అంటే 1 హిందువులు, 2 క్రిస్టియన్లు, 3 సిక్కులు, 4 బౌద్ధులు, 5 పార్సీలు, 6 జైనులు. ఈ 6 రకాల మైనార్టీలకు పౌరసత్వం కల్పించే పర్పస్ వచ్చినటువంటి బిల్లే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్. ఇక్కడ స్పష్టంగా మళ్ళీ చెప్తున్నాను సార్. ఎవరైతే దాడులు, మత హింస కారణంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి 2014 డిసెంబర్ 31 లోపు భారతదేశానికి తలదాచుకోవడానికి వచ్చినటువంటి ఎవరైతే 6 రకాల మైనార్టీలు అంటే హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు పౌరసత్వం కల్పించడం కోసం ఉద్దేశించిన బిల్ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ క్యాబ్ అని చెప్పి మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అయితే ఇక్కడ చాలామంది ఏంటి అందరికీ ఉన్న అవగాహన ఏంటంటే 3 దేశాలు 6 మైనార్టీలు, ముస్లింలు కాకుండా. ఎస్, అది వాస్తవం. కానీ ఇక్కడ మీ నాలెడ్జ్ ఇక్కడికే పరిమితం కావద్దని నా విజ్ఞప్తి. మరి మేము ఎలా ప్రిపేర్ కావాలి సార్? మీరు చెప్పినట్టు కేవలం ఈ 3 దేశాలు 6 మైనార్టీలే కాకుండా ఇంకా ఏ రకమైన ప్రశ్నలు వస్తాయంటే ఫస్ట్ బేసిక్ బిట్ ఏంటమ్మా అంటే అసలు ఈ క్యాబ్ అనేటువంటి దానిపై కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోద ముద్ర వేసింది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ పైన కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోద ముద్ర వేసింది అని అడిగే అవకాశం ఉంది. సో చూడండి సార్, కేంద్ర కేబినెట్ వచ్చేసి 4వ తారీఖు డిసెంబర్ నెల 2019న క్యాబినెట్ ఆమోదించిందని చెప్పండి సార్. క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే దీనిపైన ఇంకో ప్రశ్న సార్, క్యాబినెట్ ఆమోదించింది 4th డిసెంబర్ 2019 అంటున్నారు. రేపు భవిష్యత్తులో మమ్మల్ని కనుక ఈ వివాదాస్పదమైనటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు కనుక లోక్సభ ఎప్పుడు ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించింది ఎప్పుడు అని అడిగినా మేమేం చెప్పాలి? లేదా ఈ 2 సభల్లో మొదట ఆమోదించిన సభ అంటే మేమేం చెప్పాలి సార్ అని అడిగే అవకాశం ఉంది. ఈ యొక్క బిల్లును మొట్టమొదటిసారిగా ఆమోదించింది పార్లమెంట్లోని లోక్సభన, రాజ్యసభన అంటే లోక్సభ అని చెప్పండి సార్. లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అయ్యా అంటే చెప్పండి, 9వ తారీఖు డిసెంబర్ నెల 2019న లోక్సభ ఆమోదించిందని చెప్పండి. అయితే ఇక్కడ ఇంకా డెప్త్ క్వశ్చన్ రావాలనుకుంటుంది. ఒకవేళ మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాకు మార్కు రావాలంటే రేపు అంటాడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్కు లోక్సభలో ఎంతమంది అనుకూలంగా ఓటేశారు, ఎంతమంది వ్యతిరేకంగా ఓటేశారు అని అడిగే అవకాశం లేకపోలేదు. అందుకేనమ్మా ఈ 9వ తారీఖు డిసెంబర్ నెల 2019న లోక్సభ ఆమోదిస్తే దీంట్లో లోక్సభలో ఎంతమంది అనుకూలం అంటే 311 మంది అనుకూలంగా ఓటేశారు, అలాగే 80 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటిది లోక్సభలో 311:80 మీన్ 311 అనుకూలంగా కొట్టేశారు, 80 మంది వ్యతిరేకంగా కొట్టేశారు. కాబట్టి మెజార్టీగా 311 ఉందంటే అది ఆమోదం పొందింది లోక్సభలో చెప్పచ్చు. ఇక లోక్సభ ఆమోదించిన తర్వాత ఎవరు ఆమోదించాలి? దాన్ని రాజ్యసభ ఆమోదించాలి. ఒక్కసారి అది కూడా చూద్దాం సార్. మరి రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది అయ్యా అంటే 11వ తారీఖు 12వ నెల 2019న దీన్ని రాజ్యసభ ఆమోదించింది. మరి రాజ్యసభ కూడా ఆమోదిస్తే రేపు భవిష్యత్తులో మమ్మల్ని కనుక ఒకవేళ సార్ డెప్త్ క్వశ్చన్ రావాలనుకున్నది
అక్కడ అడగాలనుకున్నాడు. ఎలాంటి క్వశ్చన్ అడగాలనుకున్నాడు సార్ అంటే, ఇంతకీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ను రాజ్యసభలో ఎన్ని ఓట్ల తేడాతో నెగ్గింది, ఎంతమంది అనుకూలంగా కొట్టేశారు, ఎంతమంది వ్యతిరేకంగా కొట్టేశారంటే వాట్ కెన్ ఐ డూ, వాట్ కెన్ వి డూ అనేటువంటి ప్రశ్నార్థకం మీకు రావచ్చు. అందుకే చెప్తున్నాను సార్, ఇక్కడ రాజ్యసభలో కూడా ఎంతమంది అనుకూలంగా కొట్టేశారు, ఎంతమంది వ్యతిరేకంగా కొట్టేశారో ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాల్సిందే. అందుకే ఇక్కడ రాజ్యసభలో 125 మంది అనుకూలంగా కొట్టేస్తే 105 మంది మనకు చూడొచ్చు ఇక్కడ వ్యతిరేకంగా కొట్టేశారు. అంటే దీన్ని బట్టి ఏంటి, 125 మంది బిల్లుకు అనుకూలంగా, 105 మంది వ్యతిరేకంగా, అంటే ఆల్మోస్ట్ మెజార్టీ అక్కడ అనుకూలంగా కొట్టేశారంటే రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఏమైందయ్యా అంటే నెగ్గిందనే చెప్పచ్చు. ఇక చూడండి సార్, మీరు అన్నట్టు క్యాబినెట్ ఆమోదం చెప్పారు, రాజ్యసభది చెప్పారు, ఆ తర్వాత మనం చూసాం ఇక్కడ రాజ్యసభది లోక్సభ ఆమోదం చెప్పారు. ఇక లోక్సభ రాజ్యసభ ఆమోదించిన తర్వాత ఎవరు ఆమోదించాల్సి ఉంటుంది, రాష్ట్రపతి. రేపు అడుగుతాడు, మరి రాష్ట్రపతి కూడా ఎప్పుడు ఆమోదించారు సార్ అంటే 12వ తారీఖు 12వ నెల 2019న రాష్ట్రపతి గారి పేరేంటయ్యా అంటే రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశాడు. చూడండమ్మా, ఇప్పటి వరకు మీకు చెప్పిన ప్రతిసారి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ CAB క్యాబ్ అని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఎప్పుడైతే దీనిపైన 12 డిసెంబర్ 2019న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడో, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన వెంటనే అది CAB అనేటువంటిది ఏమైందయ్యా అంటే CAA అయిపోయిందమ్మా. CAA అంటే ఏంటయ్యా అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని తెలుగులో అయితే పౌరసత్వ సవరణ చట్టం అని చెప్పి అనొచ్చు అని చెప్పి గుర్తుంచుకోండి. సరే సార్, మీరు అన్నది ఓకే. ఇక్కడ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించో చెప్పారు, లోక్సభ చెప్పారు, రాజ్యసభ చెప్పారు, రాష్ట్రపతి చెప్పారు. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత CAA అయిందని చెప్పారు. ఇక్కడ వరకు బాగుంది సార్. కానీ ఒకవేళ ఈ CAA ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే ఏం చేయాలి సార్ అంటే దేర్ మే బి ఛాన్స్ టు ఆస్క్, అడిగే అవకాశం లేకపోలేదు. అందుకేనమ్మా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటాడు. కాబట్టి 10వ తారీఖు జనవరి నెల 2020 నుండి ఏదైతే CAA ఉందో ఇది అమల్లోకి వచ్చిందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కనుక ఇది CAA బిల్ అనేటువంటి పార్లమెంట్లో ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది అమల్లోకి ఈ రకంగా వచ్చిందని చెప్పి మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఈ క్రమంలోనే ఇంకొక అంశం ఉంది సార్ మరి ఇంతటి అవగాహన ఉంటే మాకు మార్క్ వచ్చేస్తుందా అంటే మేము రాణించగలమంటే రాణించలేరు సార్. ఇంతటి అవగాహన ఉన్నప్పటికీ మీరు రాణించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నేను చెప్పాను సార్, ఒక అంశం మీద సమగ్రమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే రేపు ప్రభుత్వ ఉద్యోగం అనే కళ మనకు నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కనుక అందుకే మీ ప్రయత్నం ఇక్కడ వరకు ఆగకుండా ఇంకా కొంత మీకు ఏం చెప్పదలుచుకున్నా సార్ అంటే, సార్ ఇంతకీ ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అన్నప్పుడు చాలా జాగ్రత్త వినండి సార్. CAA చట్టం అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో తీసుకొచ్చినటువంటి CAA చట్టం ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తించదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. CAA అనే చట్టం ఎవరికి మాత్రమే వర్తిస్తుందంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇది కేవలం 3 దేశస్తులకు మాత్రమే వర్తిస్తుంది. నంబర్ 1 కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే, సార్ మరి CAA అంటున్నారు కదా, ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తించదు అంటున్నారు, కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కి వర్తిస్తుంది అంటున్నారు కదా. మాకు చిన్న సందేహం, మరి ఈ 3 దేశాల నుండి వచ్చే అందరికీ వర్తిస్తుందా, కొంతమందికే వర్తిస్తుందా అంటే చాలా వండర్ఫుల్ క్వశ్చన్ సార్. ఇది కేవలం అందరికీ కాదు, 6 రకాల మైనారిటీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ 6 రకాలు ఎవరయ్యా అంటే చెప్పండి. 1 హిందూ అని చెప్పండి, 2 క్రిస్టియన్ అని చెప్పండి, 3 సిక్కు అని చెప్పండి, 4 బౌద్ధ అని చెప్పండి, 5 పార్సీ అని చెప్పండి, 6 జైన అని చెప్పండి.
కేవలం ఈ 6 రకాల మైనార్టీలు. ఒక్క మాటలో చెప్పాలంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా ముస్లిమేతరులు అంటే ముస్లింలు కాకుండా భారతదేశానికి ఈ 3 దేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం కల్పించడమే ఈ సిఏఏ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి నేను మీకు రెండో అంశం, ముఖ్యమైన అంశంగా మీకు నొక్కి చెప్పదలుచుకున్నాను. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నంబర్ 3 ఏంటంటే ఇది ముస్లింలకు వర్తిస్తుందా సార్ అంటే ఇది ముస్లింలకు వర్తించదు అని చెప్పండి అమ్మా. ఇది ముస్లింలకు వర్తించదు. ఒక ముస్లిం తప్ప మిగతా 6 రకాల మైనార్టీలు దేశానికి వస్తే వాళ్ళందరికీ పౌరసత్వం ఇవ్వచ్చును అని చెప్పి ఈ యొక్క చట్టం ప్రధాన ఉద్దేశం. అందుకే భారతదేశంలో వివాదాస్పదమైంది. అందుకే దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చ జరిగి అనేక కల్లోలాలకు దారితీయడానికి ప్రధాన కారణం ఇక్కడ కేవలం మత ప్రాతిపాదికన మాత్రమే ఇవాళ పౌరసత్వం ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ సిద్ధపడింది. అందుకే ఇవాళ ఇది వివాదాస్పదం అని చెప్పచ్చు. అంతేకాదు 4వ అంశం ఏంటంటే సాధారణంగా పౌరసత్వ సవరణ చట్టం 1955 ప్రకారం ఎలాంటి పత్రాలు లేకుండా భారతదేశంలో ప్రవేశించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని అక్రమ వలసదారులుగా గుర్తించి వాళ్ళకు పౌరసత్వానికి అనర్హులుగా ప్రకటించేటువంటి పరిస్థితి అది 1955 పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం. కానీ ఇప్పుడు ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి ఎవరైతే ఇక్కడ ఎలాంటి పత్రాలు లేకపోయినప్పటికీ ఈ 6 రకాల మైనార్టీలు భారతదేశానికి వచ్చారో వీళ్ళు మాత్రం ఇప్పుడు శరణార్థులుగా గుర్తించాలని చెప్పి తాజా చట్టం చెప్తుంది. ఆనాడు 55లో ఉన్న చట్టమేమో అక్రమ వలసదారులు అని చెప్తే ప్రస్తుతం తాజా చట్టం మాత్రం ఏం చెప్తుందంటే వీళ్ళని శరణార్థులుగా చూడాలంట వీళ్ళను అని చెప్పి తాజా చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ జాగ్రత్త పడాల్సింది 4వ అంశము. ఇక్కడ 5వ అంశం ఏంటంటే ముస్లింలు మాత్రం ఈ 3 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ముస్లింలు మాత్రం అక్రమ వలసదారులు అని చెప్పి తాజా చట్టం చెప్తుంది. చూడండి సార్, 4వ కండిషన్ ఏం చెప్తుందంటే 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ఎలాంటి పత్రాలు లేకుండా భారతదేశం ప్రవేశించిన వారు ఎవరైనా సరే వాళ్ళ అక్రమ వలసదారులు, పౌరసత్వానికి అనర్హులు. కానీ ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి వచ్చినటువంటి 6 రకాల మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎలాంటి పత్రాలు లేకపోయినప్పటికీ వాళ్ళని శరణార్థులుగా గుర్తించాలని చెప్పి తాజా చట్టం చెప్తుంది. అలాగే ఈ తాజా చట్టం ఈ 3 దేశాల నుండి వచ్చిన ముస్లింలు మాత్రం అక్రమ వలసదారులుగా చూపిస్తుంది. ఇది కొంతవరకు వివాదాస్పదం కావడానికి కారణం కూడా మరొకటి అని చెప్పి మనము చెప్పచ్చు. అంతేకాకుండా ఇలా 1955 పౌరసత్వ చట్టం ప్రకారం మనం గమనించినట్లయితే ఎవరైనా సరే ప్రపంచంలోని ఏ దేశస్థుడైనా భారతదేశ పౌరసత్వం పొందాలంటే కనుక ఇక్కడ ప్రధానంగా విదేశీయుడు భారతదేశ పౌరసత్వం పొందడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే సహజీకృత పౌరసత్వ పద్ధతి. సహజీకృత పౌరసత్వ పద్ధతి మీన్ బై ద న్యాచురలైజేషన్ అని చెప్పి మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం దీన్ని. మరి ఇక్కడ సహజీకృత పౌరసత్వ పద్ధతి ప్రకారం ఏంటయ్యా అంటే ఇక్కడ ఈ దేశ పౌరసత్వం కావాలంటే ఎవరైనా విదేశీయులు భారతదేశం పట్ల మక్కువతో, ప్రేమాభిమానాలతో భారతదేశ పౌరసత్వం పొందాలంటే కనుక దరఖాస్తు సమర్పించిన రోజు ముందు 12 నెలలు భారతదేశంలో నివసించి ఉండాలమ్మా. అంటే ఒక విదేశీయుడు భారతదేశ పౌరసత్వం పొందాలంటే కనుక ఒకవేళ పొందాలంటే దరఖాస్తు సమర్పించిన రోజుకు ముందు 12 నెలలు ఈ దేశంలో నివసించి ఉండాలి. అంతేకాదండోయ్, ఈ 12 నెలలకు ముందు గడిచిన 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు ఈ దేశంలో నివసించి ఉండాలి సార్. చూడండి అమ్మా, ఇవాళ దరఖాస్తు సమర్పించిన రోజు నుండి ఎవరైతే విదేశీయులు భారతదేశ పౌరసత్వం పొందాలంటే దరఖాస్తు సమర్పించిన రోజు నుండి ముందు 12 నెలలు ఈ దేశంలో నివసించి ఉండాలి. అంతేకాదు ఈ 12 నెలల కంటే ముందు గడిచిన 14 ఏళ్లలో 11 సంవత్సరాలు ఉండాలి. అంటే మొత్తం 12 సంవత్సరాలు భారతదేశంలో కనుక నివసించి ఉంటే అప్పుడు ఒక విదేశీయుడు భారత పౌరసత్వం పొందొచ్చు. కానీ ఇప్పుడు 2019లో తీసుకొచ్చినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టం ఏం చెప్తుందంటే ఇది 12 సంవత్సరాలు అక్కర్లేదు, కేవలం 5 సంవత్సరాలు. అంటే 2014 డిసెంబర్ 31కి ముందు, అంటే దీన్ని చూసుకుంటే 5 ఏళ్ళు, కేవలం 5 సంవత్సరాలు ఉంటే కనుక సరిపోతుంది. 5 ఏళ్ళు ఉన్న మేము పౌరసత్వం ఇస్తామని చెప్పి తాజా చట్టం చెప్తుంది. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఈ 5 ఏళ్ళు ఎవరికైనా ఇవ్వమంటుంది,
కేవలం 3 దేశస్తులకు మాత్రమే ఇస్తామంటుంది. అది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. సరే 3 దేశాలు అందరికీ కాదంటుంది. ముస్లింలు తప్ప ఎవరైతే హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు ఈ 6 రకాల మైనార్టీలకు మాత్రమే ఇస్తామని చెప్పి ఈ 5 ఏళ్లకు తగ్గించారని చెప్పి మనం చెప్పచ్చు స్పష్టంగా. మరి అందుకేనే ఇప్పుడు చాలా దేశవ్యాప్తంగా ఒక వివాదాస్పదమైనటువంటి చట్టంగా ఇది ఎందుకు పేరుగా వచ్చిందంటే ఇగో ఈ రకమైనటువంటి కొన్ని లోపాలు ఉండడం వల్ల ఇలా అయిందని చెప్పి మనం చెప్పచ్చు. అయితే ఈ సమయంలో ఇంకొక అవకాశం ఉంది సార్. మరి ఈ చట్టం గురించి ఇంకా ఏ రకమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ఇంకా కూడా వస్తాయా సార్ అంటే ఖచ్చితంగా వస్తాయి. రేపు అడుగుతాడు, సిఏఏ చట్టం నుండి ఎవరికైనా మినహాయింపు ఉందా? రేపు అంటాడు, సిఏఏ చట్టం భారతదేశంలోని ఏ రాష్ట్రాలకు వర్తించదు. చాలా మంచి క్వశ్చన్ సార్. ఖచ్చితంగా రేపు రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలలో ఇది ఒకటి. సిఏఏ ఏదైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం ఉందో దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉంది? ఈ చట్టం ఏ రాష్ట్రాలకు వర్తించదు అంటే చూడండమ్మా, 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు వర్తించదమ్మా. 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఈ చట్టం వర్తించదని చెప్పండి. అంతేకాకుండా మరి 6వ షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలకు వర్తించదంటే ఇక్కడ స్పష్టంగా చెప్పుకుందాం. ఎలా అంటే 6వ షెడ్యూల్లో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి అంటాడు. 6వ షెడ్యూల్లో 4 రాష్ట్రాలు ఉంటాయని చెప్పండి సార్. ఒకవేళ ఇంకా గట్టిగా ఇంకా స్పష్టంగా కావాలంటే ఈ 4 రాష్ట్రాలు ఏంటివి సార్ అంటే అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ఈ 4 రాష్ట్రాలకమ్మా సిఏఏ చట్టం వర్తించదు. అంటే ఈ చట్టం వర్తించదు. అంతేనా సార్? మరి ఈ సిఏ చట్టం 6వ షెడ్యూల్లో ఉన్న 4 రాష్ట్రాలకి వర్తించదా? ఇంకా ఎవరికైనా వర్తించదు సార్ అంటే దీంతో పాటు ఇంకెవరికి వర్తించదయ్యా అంటే చూడమ్మా, ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటువంటిది. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటమ్మా అంటే ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే అమ్మా ఆ రాష్ట్రాలలో ప్రవేశించాలంటే ఆ ప్రభుత్వం జారీ చేసే అధికారిక అనుమతి పత్రాన్ని ఏమంటారయ్యా అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ ILP అంటారని చెప్పి మనం చెప్పచ్చు. అయితే ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ఏ రాష్ట్రాలకైతే ఉందో ఆ రాష్ట్రాలకు కూడా ఈ చట్టం వర్తించదు. అయితే ఇన్నర్ లైన్ పర్మిట్ ఎక్కడ మరి చూడొచ్చు సార్. మరి ఇన్నర్ లైన్ పర్మిట్ అంటున్నారు మీరు. మరి ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటువంటిది మరి ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ అంటున్నారు సార్. మరి ఏ రాష్ట్రాలకు ఉంది ILP ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే చూడమ్మా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం ఈ 3 రాష్ట్రాలకమ్మా ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటువంటిది ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా మనం ప్రవేశించాలంటే ఆ ప్రభుత్వం అధికారికంగా అనుమతి పత్రం మంజూరు చేయాల్సి ఉంటుంది. కనుక అందుకే ఈ సిఏఏ చట్టం నుండి ఈ 3 రాష్ట్రాలకు కూడా మినహాయింపు ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకొకటి వాల్యుబుల్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఇన్నర్ లైన్ పర్మిట్లో చేర్చిన నూతన రాష్ట్రం ఏదంటారు? ఇందులో నూతనంగా చేర్చిన రాష్ట్రం ఈ మధ్య కాలంలో ఏదంటే ఇలా మణిపూర్ అనేటువంటి రాష్ట్రం కూడా నూతనంగా చేర్చారు. దీన్ని ఎప్పుడు చేర్చారయ్యా అంటే చెప్పండి, 2019. ఎలా చేర్చారంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చేర్చారని చెప్పచ్చు సార్. కాబట్టి అందుకే సిఏ చట్టం ఎవరికి వర్తించదంటే 6వ షెడ్యూల్లో ఉన్న 4 రాష్ట్రాలకు వర్తించదు. అలాగే సిఏ చట్టం ఇంకెవరికి వర్తించదంటే ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్నటువంటి రాష్ట్రం వర్తించదు. ఇన్నర్ లైన్ పర్మిట్ ఎక్కడెక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాంకు ఉంది సార్. అంతేకాకుండా దీంట్లో ఈ మధ్య కాలంలో మన మణిపూర్ కూడా 2019లో చేరింది సార్. మొత్తం 4 రాష్ట్రాలని దీన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చేర్చారని చెప్పి మనం స్పష్టంగా చెప్పచ్చు. ఓకే సార్, ఇక్కడ వరకు అయితే అసలు ఇన్నర్ లైన్ పర్మిట్ అంటున్నారు కదా, ఇది ఎప్పుడు వచ్చింది సార్ అంటే యాక్చువల్గా ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది అమ్మా 1873లోనే వచ్చింది సార్. ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటువంటిది 1873లోనే వచ్చింది. ఎప్పుడు అంటే అది బ్రిటిష్ వారి కాలంలోనే వచ్చింది. బ్రిటిష్ వారి కాలంలో ఎలా వచ్చింది అని అడిగే అవకాశం ఉంది. బెంగాల్ ఈస్టర్న్ ప్రాంతీయ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ వచ్చిందమ్మా. ఇది అప్పటి నుండి అమల్లోకి ఉంది. సో బెంగాల్ ఈస్టర్న్ ప్రాంతీయ రెగ్యులేషన్ చట్టం ప్రకారం తీసుకొచ్చారు. అప్పటి నుండి ఇది అమల్లోకి ఉంది సార్. కనుక ఈ రాష్ట్రాలకు కూడా సిఏఏ అనేది వర్తించదని చెప్పి మీకు నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ సార్ మరి ఈ చట్టం వివాదాస్పదమైంది అంటున్నారు. ఇది కేవలం 6 రకాల మైనార్టీలకే, ముస్లింలకు లేదంటున్నారు. మరి ఈ సమయంలో దీని మీద ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళలేదా?
ఎస్, ఇది కూడా వచ్చే అవకాశం లేకపోలేదు సార్. మరి ఒకవేళ మరి ఈ సిఏ పైన రాజ్యాంగబద్ధతపై మరి ఎవరైనా సవాలు చేశారా సార్ అంటే ఒకసారి చూడండమ్మా. సిఏ యొక్క రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. స్టేట్ ఫార్వర్డ్గా ఒక ప్రశ్న వస్తుంది, సిఏ రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో ఎంతమంది సవాలు చేశారు లేక ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయి అంటారు. సుప్రీంకోర్టు దీనిపైన ఎట్లా స్పందించింది, ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి చూద్దాం సార్. సిఏఏ పైన సుప్రీంకోర్టులో ఎంతమంది పిటిషన్లు దాఖలు చేశారంటే 143 మంది పిటిషన్లు దాఖలు చేశారు సార్. అసలు సిఏఏ అనేది రాజ్యాంగబద్ధత కలిగి ఉందా లేదా అనే అంశం పైన సుప్రీంకోర్టులో 143 మంది ఇక్కడ పిటిషన్లు దాఖలు చేశారు. మరి 143 మంది దాఖలు చేస్తే మరి సుప్రీంకోర్టు దీనిపైన పరిశీలించిందా, విచారించిందంటే ఎస్ అని చెప్పండి అమ్మా. ఎప్పుడు సార్ అంటే 22 జనవరి 2020 దీనిపైన పరిశీలన చేసింది. మరి 22 జనవరి 2020 ఈ 143 పిటిషన్లపై మరి చర్చించింది, పరిశీలించింది. మరి ఈ యొక్క 22 జనవరి 2020 ఈ యొక్క సిఏ పైన విచారణ చేసినటువంటి ధర్మాసనం ఎవరయ్యా అంటే ఎంతమంది ఉన్నారంటే దీంట్లో ముగ్గురున్నారని చెప్పండి. ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే 1 ఎస్ఏ బాబ్డే అంటే శరత్ అరవింద్ బాబ్డే. రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్దుల్ నజీర్ అని చెప్పండి. అలాగే మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే ఇక్కడ చూడమ్మా, థర్డ్ పర్సన్ మూడో వ్యక్తి కూడా ఎవరని అడిగే అవకాశం ఉంది కాబట్టి మూడో వ్యక్తి కూడా ఎవరమ్మా అంటే సంజీవ్ ఖన్నా అని చెప్పి మనం చెప్పచ్చు. అందుకే మనం చెప్తున్నామమ్మా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే ఇవాళ సిఏ రాజ్యాంగబద్ధతపై ఎంతమంది పిటిషన్లు వేశారంటే 143 పిటిషన్లు వేశారని చెప్పండి. అలాగే దీనిపైన ధర్మాసనం విచారించిందంటే 22 జనవరి 2020 అని చెప్పండి. ఇలాగే ఇందులో ధర్మాసనం ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు ఉన్నారని చెప్పండి. ఎవరెవరంటే శరత్ అరవింద్ బాబ్డే, అబ్దుల్ నజీర్, సంజీవ్ ఖన్నాలు అని చెప్పండి. మరి ఫైనల్గా ఈ యొక్క ధర్మాసనం ఏం చెప్పిందంటే వీళ్ళందరూ కోరింది ఏంటయ్యా అంటే ముందు సిఏఏ పైన స్టే విధించండి అని చెప్పారు. అయితే ధర్మాసనం ఏం చెప్పిందంటే ప్రభుత్వ వాదన వినకుండా మేము స్టే విధించలేము అని చెప్పి ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా తను ఏం చెప్పిందంటే ప్రభుత్వ వాదన వినకుండా మేము స్టే విధించలేమని చెప్పి దీనిపైన విచారణ చేయడం కోసం ఐదుగురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది. మరి ఐదుగురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది, సూత్రప్రాయంగా వెల్లడించింది. అలాగే ఇంకో విషయం ఏం చెప్పిందంటే ఈ యొక్క సిఏ పైన హైకోర్టులలో కనుక ఎవరైనా పిటిషన్లు వేసినట్టయితే దాని విచారణ చేయొద్దు అని చెప్పి దేశంలో ఉన్న అన్ని హైకోర్టులకు ఆదేశాలు కూడా జారీ చేసిందని స్పష్టంగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక సిఏ పైన హైకోర్టులు విచారించే అవకాశం లేదు, ఎందుకంటే ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చేసింది. ఎప్పటికైనా కానీ సుప్రీంకోర్టు విచారణ చేయాలి, కానీ సూత్రప్రాయంగా మాత్రం ఐదుగురితో కూడినటువంటి ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. మరి చూడాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాని అప్డేట్ ఎలా ఉంటుందో మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి అవకాశం, మరో సందర్భం, మరో వేదికను మనం చూడొచ్చు. అయితే ఇక్కడే ఇంకొక అవకాశం ఉంది సార్. ఏంటంటే మరి సార్ ఇదే సందర్భంలో మరి ఇంకొక అవకాశం ఎలా ఉంది అడగడానికి అమ్మా అంటే సార్ మరి ఇక్కడ ఈ మధ్యకాలంలో మేము పేపర్లో చూసాము, అనేక మంది మాట్లాడుతున్నప్పుడు చూసాం, సిఏఏకు వ్యతిరేకంగా అనేక రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానం కూడా చేశాయి. మేము సిఏఏను అమలు చేయబోము, మా రాష్ట్రాల్లో దీన్ని ఉంచనివ్వము, ఇది ఎట్టి పరిస్థితుల్లో అమలు కాదు అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశాయి. రేపు మిమ్మల్ని అడుగుతారు, సిఏఏ వ్యతిరేకంగా భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేశాయి వ్యతిరేకంగా అంటారు. స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతానికైతే 9 రాష్ట్రాలని చెప్పటం, 9 విధానసభలు అని చెప్పచ్చమ్మా. 9 రాష్ట్రాల బదులు విధానసభలు అంటే బాగుంటుంది సార్. 9 విధానసభలు అని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 9 అనే సంఖ్య మారొచ్చు కూడా, ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి అసెంబ్లీ లేవు, కానీ భవిష్యత్తులో అసెంబ్లీలు ఏర్పాటు చేస్తే ఇంకా కొన్ని విధానసభలు కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. కనుక ప్రస్తుతానికైతే సిఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదయ్యా అంటే చెప్పండి కేరళ. మొట్టమొదటి రాష్ట్రం ఏదయ్యా అంటే కేరళ. ఆ తర్వాత సిఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన రెండో రాష్ట్రం ఏదయ్యా అంటే
పంజాబ్ అని చెప్పండి. అలాగే మూడవ రాష్ట్రం ఏదయ్యా అంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పండి. ఆ తర్వాత 4 అమ్మ మీరు చూడొచ్చమ్మా రాజస్థాన్ అని చెప్పండి. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ అని చెప్పండి. ఛత్తీస్గఢ్ అని చెప్పండి. ఆ తర్వాత మనం చూడొచ్చమ్మా మధ్యప్రదేశ్ అని చెప్పచ్చు. ఆ తర్వాత మనం చూడొచ్చమ్మా పుదుచ్చేరి అని చెప్పచ్చమ్మా. ఆ తర్వాత మనం చూడొచ్చమ్మా ఢిల్లీ అని చెప్పచ్చమ్మా. ఆ తర్వాత అమ్మా తెలంగాణ అని చెప్పచ్చు సార్. ఇవాళ ప్రస్తుతానికైతే ఈ రాష్ట్రాలలో మనం చూడొచ్చమ్మా స్పష్టంగా ఈ రాష్ట్రాలలో మనం క్లియర్గా చూడడానికి అవకాశం ఉంది. మొట్టమొదటి రాష్ట్రం కేరళ అమ్మ. సో 9 రాష్ట్రాలు సిఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయమ్మా. అది కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, ఢిల్లీ, తెలంగాణ అని చెప్పి మీకు క్లియర్గా చెప్పదలుచుకోండి సార్. కనుక ఇది అమ్మ సిఏఏకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇదే సందర్భంలో సార్ ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం మరి ఇక్కడ సిఏఏతో పాటు మరి ఇక్కడ ఎన్ఆర్సి కూడా అనే పేరు కూడా వస్తుంది సార్. మరి ఎన్ఆర్సి అంటే ఏంటి సార్ అని అడిగే అవకాశం కూడా ఉంది సార్. ఇక్కడ ఎన్ఆర్సి అంటే ఏంటి సార్ అనుకున్నప్పుడు ఇవాళ ఎన్ఆర్సి అంటే ఏంటమ్మా అంటే ఇక్కడ మనం అది కూడా చూడవచ్చు సార్. ఎన్ఆర్సి అంటే ఏంటి సార్ అనుకున్నప్పుడు ఎన్ఆర్సి మీన్ మనం చెప్పచ్చు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. దీన్ని తెలుగులో అయితేనమ్మా దీన్ని క్లియర్గా అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని తెలుగులో ఏమంటారమ్మా అంటే జాతీయ పౌర పట్టిక అంటారమ్మా. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేటువంటి దాన్ని తెలుగులో జాతీయ పౌర పట్టిక అని చెప్పి అంటారు. ఎన్ఆర్సి అంటే ఏంటి సార్ అంటే దీన్ని ఒక్క మాటలో స్పష్టంగా చెప్పాలంటే ఏంటమ్మా అంటే ఈ దేశ పౌరులెవరో కానీ వారెవరో ఆరా తీసి ఇరుగు పొరుగు దేశాల నుండి అక్రమంగా భారతదేశంలో నివసిస్తున్న వారిని ఏరిపారేసేటువంటి ప్రక్రియనే దీన్ని ఎన్ఆర్సి అంటారని చెప్పండి సార్. కాబట్టి ఏంటమ్మా ఈ దేశ పౌరులెవరో కానివరెవరో ఆరా తీసి ఇరుగు పొరుగు దేశాల నుండి ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి వారిని ఏరిపారేసేటువంటి ప్రక్రియనే ఎన్ఆర్సి. ఒక్క మాటలో సులభంగా చెప్పాలంటే ఏంటమ్మా అంటే చట్ట ప్రకారం భారత పౌరులుగా నమోదైనటువంటి పట్టికనే జాతీయ పౌర పట్టిక. ఏంటమ్మా ఒక మాటలు చెప్పాలంటే చట్ట ప్రకారం భారత పౌరులుగా నమోదైనటువంటి పట్టికనే జాతీయ పౌర పట్టిక లేక ఎన్ఆర్సి అంటారని చెప్పచ్చు. ఎన్ఆర్సి అంటారని చెప్పి మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే సార్ మరి ఇక్కడ ఎన్ఆర్సికి సంబంధించి ఈ జాబితాలో అందరు ఉండొచ్చా అంటే ఏ మతస్థులైనా సరేనమ్మా ఈ దేశంలో ఎవరైతే పౌరులు ఉన్నారో ప్రతి మతానికి ప్రతి కులానికి ప్రతి వర్గానికి చెందినటువంటి అందరికీ దీంట్లో స్థానం ఉంది. ఎన్ఆర్సి మీన్ అదే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీన్ జాతీయ పౌర పట్టిక అంటే చట్ట ప్రకారం ఈ దేశ పౌరులతో నమోదైనటువంటి పట్టికనే జాతీయ పౌర పట్టిక. కాబట్టి ఇందులో అన్ని వర్గాల వారు కూడా అన్ని మతస్థులకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ కూడా జాతీయ పౌర పట్టికలో ఇక్కడ ఉంటారని చెప్పచ్చు. సార్ మాకు డౌట్ మరి ఎన్ఆర్సి అనేటువంటిది ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చింది సార్ అంటే ఎన్ఆర్సి అనేటువంటిది 1951లో వచ్చింది సార్. ఎన్ఆర్సి అనేటువంటిది 1951లో మొట్టమొదటిసారిగా వచ్చిందని చెప్పి మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఆనాడు ఈ దేశ పౌరుల యొక్క ఆర్థిక స్థితిగతుల పైన వారి యొక్క పౌరసత్వానికి సంబంధించిన సమాచారం పైన 51లో తీసుకొచ్చారు. కానీ దాన్ని ఇప్పటి వరకు కూడా అప్డేట్ చేయలేదు. కానీ ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ఆర్సి అమలు కాలేదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013 సంవత్సరంలో అస్సాం రాష్ట్రంలో మాత్రం ఈ ఎన్ఆర్సిని అమలు చేశారు. ఎన్ఆర్సిని తీసుకొచ్చారు. 2013 నుండి 2019 వరకు అనేక వేల మంది అధికారులు కష్టపడి ఈ అస్సాం ఎన్ఆర్సి యొక్క జాబితాను రూపొందించాడు. అది అయితే భారతదేశంలో ఇవాళ ఎన్ఆర్సి అమల్లో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఏందయ్యా అంటే అది అస్సాం మాత్రమే అని చెప్పి మనం స్పష్టంగా చెప్పచ్చు.
అయితే మరి సుప్రీంకోర్టు ఆదేశం మేరకు 2013 నుంచి 19 వరకు ఈ యొక్క ఎన్ఆర్సీ జాబితా రూపొందించారని చెప్తున్నారు కదా సార్. మరి ఇక్కడ మిమ్మల్ని క్లియర్గా అడిగే అవకాశం ఉంది. మొత్తం భారతదేశంలో ఎన్ఆర్సీ అమలైన ఏకైక రాష్ట్రం అస్సాం అయితే మరి ఇంతకీ ఎన్ఆర్సీ కోసం అస్సాం ప్రజలు ఎంతమంది వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారని చెప్పి అడుగుతాడు. ఎన్ఆర్సీ కోసం అస్సాంలో ఉన్నటువంటి మొత్తం 3,27,651 మంది దరఖాస్తు చేసుకున్నారు సార్. మళ్ళీ చెప్తున్నానమ్మా, 3,27,651 మంది వీళ్ళంతా కూడా అలా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఈ జాబితా ఎప్పుడు ప్రకటించారంటే 2019 ఆగస్టు 31న ఎన్ఆర్సీ యొక్క తుది జాబితాను ప్రకటించారు. మరి ఈ తుది జాబితాలో ఏం జరిగిందమ్మా అంటే 19,06,657 మంది 657 మంది మనం ఇక్కడ చూడవచ్చు సార్. 19,06,657 మంది ఏమైందమ్మా అంటే మనం చూడవచ్చు ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే అక్రమ వలసదారులు అని చెప్పి గుర్తించారు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటమ్మా అంటే ఈ 19,06,657 మంది అంట అస్సాంలో అక్రమ వలసదారులు ఉంటే ఇందులో 14 లక్షల మంది హిందువులు ఉన్నట్టు తేలింది సార్. ఇందులో 14, ఇది మనం చెప్పేది కాదు సార్, అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లిస్ట్ సార్. ఇది 14 లక్షల మంది హిందువులే ఉన్నట్టు తేలింది సార్. కనుక ఇవాళ ఎన్ఆర్సీ అమలైనటువంటి రాష్ట్రం ఒకే ఒక్కటమ్మా, అది ఎక్కడంటే అస్సాం మాత్రమే చెప్పి మనము స్పష్టంగా చెప్పవచ్చు సార్. ఇక అస్సాం తర్వాత ఇంకెక్కడ అమలు కాలేదు సార్. భవిష్యత్తులో కూడా దీన్ని అమలు చేస్తా అని చెప్పి కేంద్రం చెప్పింది సార్. సో ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే వివాదాస్పదం కావడానికి ప్రధాన కారణం అని చెప్పి